హైదరాబాద్ మహానగరంలో ఇంటి అద్దెలు బాగా పెరిగిపోయాయి. నగరంలోనే కాదు, నగర శివార్లోనూ ఇదే పరిస్థితి కనిపిస్తోంది. విద్యా సంస్థలు, ఐటీ కంపెనీలు, ఆసుపత్రులు, ప్రైవేట్ కంపెనీలకు దగ్గరగా ఉండే ప్రాంతాల్లో అద్దె ఇళ్లకు డిమాండ్ బాగా పెరిగిపోయింది. ఒక ఏరియాకు ఇది పరిమితం కాలేదు, ప్రతి ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి అయితే కనిపిస్తోంది. దీంతో ఎక్కడ చూసినా అద్దె ఇంటికి డిమాండ్తో పాటు రేట్లు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కరోనా సమయంలో ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రం హోమ్ ఉండటంతో చాలా మంది సొంత ఊళ్లకు వెళ్లిపోయారు. దీంతో నగరంలో చాలా వరకు టూలెట్ బోర్డులు కనిపించేవి. అయితే ఆ తర్వాత ఉద్యోగులు తిరిగి ఆఫీసులకు హాజరవుతున్నారు. దీంతో ఐటీ ఆఫీసులకు దగ్గరగా ఉన్న ప్రాంతాల్లోని అపార్ట్మెంట్లు, గేటెడ్ కమ్యూనిటీలు, ఇండిపెండెంట్ హౌస్లు హాట్ కేకుల్లా మారాయి. కరోనా తర్వాత ఇంటి అద్దెలు కొన్ని చోట్ల రెట్టింపయ్యాయి. గచ్చిబౌలి, కొండాపూర్, మియాపూర్, కుకట్పల్లి ప్రాంతాల్లో ఇంటి అద్దెలు 6 నెలల కాలంలో 15% పైగా పెరిగాయి. బేగంపేట్, ప్రకాష్ నగర్, సోమాజిగూడ, పంచగుట్ట, బోయిన్పల్లి, మారేడ్పల్లి, అల్వాల్ ప్రాంతాల్లో 20 నుండి 25% అద్దెలు పెరిగాయి. ఎప్పటికప్పుడు పెరుగుతున్న ఇంటి అద్దెలు సామాన్యుల నడ్డి విరుస్తున్నాయి. జీతాలు తప్ప అన్నీ పెరుగుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేసే సగటు జీవి ఈ రెంట్ షాక్ తట్టుకోలేక శివారు ప్రాంతాలకు వెళితే అక్కడ కూడా అద్దెలు పెంచేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఓ అధ్యయనం ప్రకారం కొన్ని ప్రాంతాల్లో ఇంటి రెంట్లు గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది మొదటి 3 నెలల కాలంలోనే 10 నుంచి 15% పైగా పెరిగాయి. గతంలో 10 నుంచి 15 వేలకు నగరంలో డబుల్ బెడ్రూమ్ ఇల్లు అద్దెకి లభించేవి. కానీ ఇప్పుడు 20 నుంచి 25 వేల పై చేస్తే కానీ దొరకని పరిస్థితి అయితే కనిపిస్తోంది. నగర శివారు ప్రాంతాల్లో సింగిల్ బెడ్రూమ్ ఇంటి అద్దె ప్రస్తుతం 7,000 నుంచి 9,000 రూపాయల వరకు ఉంది. డబుల్ బెడ్రూమ్ అద్దె 11,000 నుంచి 15,000 వరకు ఉంది. మధ్యతరగతి ప్రజలు, చిన్న చిన్న ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అద్దెలు తక్కువగా ఉన్న ప్రాంతాలకు మారుతూ ఉన్నారు. శివారు ప్రాంతాలైన బోడుప్పల్, ఫిర్జాదిగూడ, హయత్ నగర్, ఎల్బీ నగర్, నిజాంపేట్, బండ్లగూడ తదితర ప్రాంతాల్లో అద్దె ఇళ్లకి డిమాండ్ పెరిగింది. శివారు ప్రాంతాల నుంచి ఐటీ ఆఫీసులకు వెళ్లటం కష్టమని భావించిన కొందరు సాఫ్ట్వేర్ ఉద్యోగులు విదేశాల్లో మాదిరిగా డబుల్, ట్రిపుల్ బెడ్రూమ్ ఫ్లాట్లను పంచుకుంటూ ఉన్నారు. ఒకే ఇంట్లో 2-3 కుటుంబాలతో ఉండేందుకు ఆసక్తి చూపుతున్నారు. మరికొందరు పేయింగ్ గెస్ట్లుగా ఉంటూ అద్దె భారాన్ని తప్పించుకుంటున్నారు. అద్దె ఇళ్లకు డిమాండ్ పెరగటంతో యజమానులు ఏటా అద్దెలు పెంచుతూ ఉన్నారు. భవిష్యత్తులో ఔటర్ రింగ్ వెలుపల కూడా అద్దెకు ఇల్లు దొరకటం కష్టంగా మారే అవకాశం ఉందని రియల్ ఎస్టేట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్, స్టే ట్యూన్డ్ టు న్యూస్ చిప్స్.